హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే ప్లాట్‌ఫార్మ్ 2 మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ అప్పుడెప్పుడో రిలీజ్ అయిన 'ప్లాట్‌ఫార్మ్ 1' అనే మూవీ అప్పుడైతే ఎరగాడేసిందని చెప్పాలి. ఆ మూవీలో కాన్సెప్ట్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. దానికి సీక్వెల్‌గా వచ్చింది ఈ మూవీ. ఈ మూవీ అయితే జస్ట్ 100 మినిట్స్ రన్ టైమ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుందండి. నేనైతే 'ప్లాట్‌ఫార్మ్' అనే మూవీ చూసినప్పుడైతే చాలా డిస్టర్బ్డ్‌గా ఫీల్ అయ్యాను. ఆ విజువల్స్ గాని అవన్నీ చాలామంది ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేశాను. ఈ మూవీ పక్కా ట్రై చేయండి అని. సో, ఆ సీక్వెల్ హైప్‌ని ఈ మూవీ మ్యాచ్ చేసిందా లేదా? ఈ వీకెండ్‌కి ట్రై చేయొచ్చా లేదా? అని ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. సో, స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ స్టోరీ లైన్ చెప్పాలంటే, అప్పుడు ఎక్కడైతే పార్ట్ 1 ఎండ్ అయిందో, అక్కడున్న వాళ్ళలోనే ఒకడైతే మాస్టర్ అవుతాడు. సో, మాస్టర్ అయ్యి మిగతా వాళ్ళందరికి కూడా ఫుడ్ సప్లై చేస్తూ ఉంటాడు. సో, ఆ ఫుడ్ కావాలంటే తను పెట్టిన రూల్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే మాత్రం కాన్సిక్వెన్సెస్ చాలా సివియర్‌గా ఉంటాయి. సో, అక్కడున్న మనుషులు ఆ రూల్స్ ఫాలో అయ్యారా? అపోజ్ చేసారా? అసలు ఏం జరిగింది? ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. గిమ్ములో పాజిటివ్ విషయానికొస్తే ఫస్ట్ పార్ట్‌కి ఎక్కడా తగ్గలేదండి. అక్కడున్న ట్రూప్స్‌ని అలాగే యూజ్ చేసుకుంటూ, ఆ డాట్స్‌ని అలాగే కనెక్ట్ చేస్తూ, ఇక్కడ కూడా అవే పెట్టుకొని, కాకపోతే ఇక్కడ లాస్ అనేది ఒకటి పెట్టుకొని, ఒక మంచి కాన్ఫ్లిక్ట్‌ని అయితే డిసైడ్ చేసుకున్నారు. సో, ఆ వరల్డ్‌లోకి తీసుకెళ్ళడం మనకు ఎంతో టైం పట్టదు. ఎందుకంటే ఆ ప్లాట్‌ఫార్మ్ మూవీ మనకు అలవాటైతే మాత్రం ప్లాట్‌ఫార్మ్ 2 ఈజీగా అర్థమైపోతుంది. అండ్ అలానే ఆ లా చుట్టూనే డ్రామా అంతా బిల్డ్ చేసుకుంటూ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారని చెప్పాలి. ఇంకా ఆ వరల్డ్ కానీ, అక్కడ ఉండే క్యారెక్టర్స్ కానీ, వాళ్ళ ఎమోషన్స్ గాని, ఫస్ట్ పార్ట్ కంటే కూడా ఇందులో అయితే డబుల్ చూపించారని చెప్పాలండి. అండ్ వాళ్ళనైతే ఒక సైకలాజికల్ వేలో చాలా బాగా ఎక్స్‌ప్లోర్ చేశారు. ఇంకా హ్యూమన్ వాల్యూస్‌ని లేయర్ బై లేయర్ ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఎలా బిహేవ్ చేస్తున్నారనేది చాలా చక్కగా చూపించారండి. పార్ట్ 1 కంటే కూడా పార్ట్ 2 చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా టెక్నికల్ యాస్పెక్ట్స్ విషయానికొస్తే ఈ మూవీలో అయితే సినిమాటోగ్రఫీ గాని, విజువల్స్ గాని అవన్నీ అయితే టాప్ నాచ్ అని చెప్పాలి. ఎలా అయినా హాలీవుడ్ కాబట్టి అందులో నెట్‌ఫ్లిక్స్ కాబట్టి నెక్స్ట్ లెవెల్‌లో తీశారని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడా తగ్గలేదండి. ఇంకా ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్‌లో బీజీఎం కానీ అండ్ అలానే ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్‌గా అనిపించిందండి. ఆ ఫ్లాష్ బ్యాక్ మోడ్‌లో ఇప్పుడు ప్రెజెంట్‌కి చాలా బాగా కనెక్ట్ చేశారు ఆ డాట్స్ అన్ని కూడా. గిమ్మిలో నెగెటివ్స్ విషయానికొస్తే ప్రాబ్లమ్ ఏంటంటే కొన్ని సీన్స్ అయితే చాలా వరకు రిపీటెడ్‌గా అనిపిస్తూ ఉంటాయండి. కొన్ని సీన్స్ అయితేనేమో సిమిలారిటీస్‌గా ఉంటాయి 1కి, 2కి. అండ్ అలానే కొన్ని సీన్స్ అయితే పార్ట్ 1లోయే తీసుకొచ్చి పెట్టినట్టు అనిపిస్తుంది. సో, ఈ సీన్స్ వల్ల అయితే కొద్దిగా మనం డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది మూవీ నుండి. అండ్ ఈ మూవీలో అయితే కొన్ని అడల్ట్ సీన్స్ కూడా ఉన్నాయని చెప్పాలి. సో, ఇలాంటి మూవీస్ అయితే ఫ్యామిలీతో చూడకూడదేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో కిల్లింగ్స్ కూడా చాలా అంటే చాలా బ్రూటల్‌గా అనిపిస్తాయి కాబట్టి. సో, ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఇట్స్ ఎ పర్ఫెక్ట్ సీక్వెల్ అని చెప్పాలండి. ఈ మూవీ అయితే పక్కా ట్రై చేయండి. సో, ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకెలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.